హలో ఫ్రెండ్స్, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఒక వ్యక్తి వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులని నిర్దాక్షిణంగా రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళ బట్టలు పడేసి వాళ్ళని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాడు. పరిశుద్ధ గ్రంథం మీ తల్లిదండ్రుల్ని అని చెప్తుంటే దేవుని వాక్యం తెలియనివాడు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఈ విధంగా సన్మానిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినప్పుడు నాకు మనసులో చాలా బాధ కలిగింది. పాపం వాళ్ళ పరిస్థితి ఏంట్రా అని. తల్లిదండ్రులు మనల్ని కని పెంచి ఎంతో కష్టపడి మనకు మంచి విద్యాబుద్ధులు నేర్పించి మంచి జీవితాన్ని ఇస్తే మనం ఒక అమ్మాయి కోసమో మన ఎంజాయ్మెంట్కి అడ్డొస్తున్నారనో లేకపోతే మన జీవితానికి అడ్డొస్తున్నారనో ఆఖరి నిమిషంలో వృద్ధులైపోయిన తర్వాత ఇలా వదిలేయటం అనేది ఎంత కరెక్ట్ ఫ్రెండ్స్? సన్మానించడం అంటే పెద్ద పెద్ద షాల్వాలు కప్పి పెద్ద పెద్ద మీటింగ్లో వాళ్ళని పొగడ్డం ఇది కాదు ఫ్రెండ్స్. సన్మానం లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి ఒక తోడుగా నీడగా ఉండి వాళ్ళకి కొంచెం ఆనందాన్ని ఇస్తూ వాళ్ళని మనం చూసుకుంటూ ఉండటమే పెద్ద సన్మానం. మనం దేవుని వాక్యం ఎరిగిన వారిగా ఇలాంటి సన్మానాలు అయితే మన తల్లిదండ్రులకు మనం చేసే పరిస్థితులు అయితే మనం ఉండకూడదు ఫ్రెండ్స్. చాలామంది వాళ్ళ తల్లిదండ్రుల నుంచి చాలా విషయాలు హైడ్ చేస్తూ ఉంటారు. సీక్రెట్గా వాట్సాప్లో చాట్ చేయడం, వాళ్ళ కొనిచ్చిన ఫోన్తోటే, వాళ్ళ కష్టపడి కొనిచ్చిన ఫోన్తోటే సీక్రెట్గా వాట్సాప్లో చాట్ చేయటం, వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళి చెడ్డ పనులు చేయటం చేస్తూ ఉంటారు. బైబిల్లో కూడా తప్పిపోయిన కుమారుడు కథ అందరికీ తెలుసు. అందులో కుమారుడు తన తండ్రి నుంచి వేరైపోయి బయటకు వెళ్ళి చాలా నీచమైన స్థితిలోకి వెళ్ళిపోయి మళ్ళీ తన తండ్రి దగ్గర తిరిగి వస్తాడు. కానీ అందరి విషయాల్లో కూడా ఇలాగే జరగాలని చెప్పేసి గ్యారంటీ లేదు. అన్నీ తెలుసుకుని మళ్ళీ తన తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు బ్రతికుంటారనే గ్యారంటీ అస్సలు లేదు. మనం వదిలేసి వెళ్ళిపోయిన బాధతో వాళ్ళు చనిపోయినా చనిపోవచ్చు. తల్లిదండ్రుల విలువ తల్లిదండ్రులు లేని వాళ్ళని అడిగితే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు ఫ్రెండ్స్. వాళ్ళ ఒక ఆసరా, మనకి అండగా ఉండే ఆసరా అన్నమాట. సో దేవుడు చెప్పినట్టు మన తల్లిదండ్రులకి మన ప్రేమను పంచి ఆఖరి నిమిషంలో లేకపోతే ఆఖరి దశలో వాళ్ళని ప్రేమగా చూసుకుంటూ వాళ్ళని గౌరవిస్తూ దేవుడు చెప్పే సన్మానాన్ని మనం చేద్దాం. లోక సన్మానాలు మనం చేయకపోయినా పర్వాలేదు, కానీ దేవుడి సన్మానాలు చేసి మన జీవితాన్ని మార్చుకుందాం. అలాంటి హృదయం మనకు దేవుడు ఇవ్వాలని చెప్పేసి మనం ప్రార్థిద్దాం. మన తల్లిదండ్రులకు విధేయులై ఉందాం. సైనింగ్ ఆఫ్, మీ అరుణ్.